హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వర్క్ కోసం నేను ఇక్కడ ఎడ్జస్ట్‌లో ఒక పావించు క్యాప్ అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ రౌండ్ కూడా ఒక పావించు క్లాత్ వదిలేస్తున్నాను. 2 లైన్స్‌తో ఫినిష్ చేయాలనుకున్నాను కాబట్టి ఒక పావించు క్లాత్ ఎక్స్ట్రా వదిలేసాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వర్క్‌కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి. లేదు 5 లైన్స్ వేసామంటే ఈ పావించు వదలాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ మనం మార్కింగ్ ఎక్కడ వేసామో అక్కడి నుంచి 5 లైన్స్‌తో కంటిన్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా 5 లైన్స్ వేయాలి. అలాగే చైన్ స్టిచ్‌లో లైన్‌కి గ్యాప్ అయితే ఉండకూడదు. ఇలా హ్యాండ్ బరువు మొత్తము మనం క్లాత్ మీద ప్రెషర్ పెట్టకూడదు. ఫ్రేమ్ ఎడ్జెస్‌లోనే ప్రెషర్ పెట్టి హ్యాండ్ వర్క్ చేయాలి. అలా చేయడం వల్ల హ్యాండ్ పెయిను రాదు, క్లాత్ లూజు రాదు. క్లాత్ మీద మన ఫింగర్స్‌తో కొడితే ఫుల్ రీసౌండ్ అయితే రావాలి. అది కూడా మనము క్లాత్‌కి ఫ్రేమ్ బాగా ఫిట్ చేస్తేనే ఈ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం వర్క్ ఏసేటప్పుడు కూడా ఆ నిప్‌కి క్లాత్ టచ్ అవ్వకుండా వర్క్ కూడా స్పీడ్‌గా మూవ్ అవ్వేదానికి ఉంటుంది. సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ హ్యాండ్ బరువు మొత్తం ఎడ్జెస్‌లోనే పెట్టేసి ఈజీగా వర్క్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక షేర్, ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చైన్ స్టిచ్ కూడా చూడండి, లైన్కి గ్యాప్ లేకుండా వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. 5 లైన్స్ ఇలానే వేయాలి.